అమ్మ ప్రేమ అనే మాట వినంగానే అందరి ఫేస్లో చిరునవ్వు అయితే వస్తుంది. మన లైఫ్లో ఏమున్నా లేకున్నా అమ్మ మాత్రం మన దగ్గర ఉంటే మనం ఏదన్నా జయించవచ్చు. అంతేనా? నేను వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో చూస్తున్నానా ఇవేంటి నీడిల్స్ అవన్నీ పెట్టానని. ఇది వచ్చేసి నా లాస్ట్ డే హాస్పిటల్లో నేను డిశ్చార్జ్ అవ్వబోతున్నాను అప్పటి వీడియో. ఇది వచ్చేసి చూడండి, అసలు ఎంత ఆనందంగా అయితే నేను జాయిన్ అయ్యాను. అక్కడ వెళ్ళంగానే వచ్చేసి కొన్ని ప్రీ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, అవన్నీ చేస్తున్నాను. అప్పటికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. 12 అవర్స్ ఫాస్టింగ్ అప్పటికే అయిపోయింది. మా మమ్మీ వెళ్ళి గొడవ పడితే సో ఫైనల్గా అయితే నన్ను ఆపరేషన్ థియేటర్కి అయితే తీసుకుపోవడానికి అయితే రెడీ అయ్యారు. ఇంకో విషయము, ఆపరేషన్ వచ్చేసి సైనస్ ఆపరేషన్ ఉంటుంది కదా, అది నేను వచ్చేసి దివాళీ నెక్స్ట్ డే అంటే November 2కి అయితే చేయించుకున్నాను. ఇంకా ఆఫ్టర్ సర్జరీ చూసేయండి, నా లైఫ్లో నేను ఫస్ట్ టైం వచ్చేసి హాస్పిటలైజ్ అయ్యాను. చెప్తున్నానా, ఎక్స్పీరియన్సే వేరు. ఇక్కడ ఆ టైంలో నాతో తోడుగా ఎవ్వరు లేరు, మా అమ్మ తప్ప. దాంతోపాటు మా ఒక ఫ్రెండ్, ఇంకా వాళ్ళిద్దరే నన్ను బాగా చూసుకున్నారు. స్పెషల్గా మా మమ్మీ అసలు ఇంతసేపు కూడా నిద్రపోలేదు తెలుసా. టైం టు టైం నాకు అన్నీ తెచ్చిచ్చేది. కనీసం వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా నా చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళేది. ఇంత పెద్దదానైనా కానీ స్టిల్ ఒక చిన్న పిల్లలా అయితే ట్రీట్ చేసింది. నేనైతే చాలా అంటే చాలా లక్కీ. ఐ లవ్ యూ మామ్, ఐ రియలీ లవ్ యూ. ఏం ఫుడ్ తింటున్నా? ఉప్పు లేదు, కారం లేదు. పొట్లకాయ, పనీర్, బెండకాయ, కర్డ్ రైస్, వైట్ రైస్, కర్డ్. ఈ వ్యూ చూసి తింటున్నాయి. మీకు వీడియో తీయమని తిప్పలు, కూర్చోలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. ఏదో రికార్డ్ చేయాలనిపించింది. ఫ్యూచర్లో చూసి నేను నవ్వుకుంటాను. ఫ్రెండ్స్, నేనైతే చికెన్ తినలేను ఫ్రెండ్స్, మీరన్నా తినండి. బాయ్.